సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆకుపాముల దగ్గర విజయవాడ హైదరాబాద్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. క్యాబిన్లో ఇరుక్కుపోయాడు డ్రైవర్ను చాకచక్యంగా బయటకు తీశారు పోలీసులు. 2 బస్సులు మొత్తం 63 మంది ప్రయాణికులు ఉన్నారు. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. NH65 పై జరిగింది ఈ ప్రమాదం. బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. రాత్రంతా శ్రమించి అతి కష్టం మీద కాపాడారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద దృశ్యాలు మీరు చూడొచ్చు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మీరు చూడొచ్చు. ఏలూరు ECIL వయా విజయవాడ అంటూ కూడా రాత్రి 10:30 అక్కడి నుంచి బయలుదేరింది. సర్వీస్ నంబర్ అలాగే NL02B4224 ఈ నెంబర్ వెహికల్ ఇది. అట్ ద సేమ్ టైం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఆ బస్ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఏకంగా అదుపు తప్పి పక్కనున్న చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది బస్సు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ కథను మమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మీరు చూడండి, అక్కడ ఆ ప్రమాద సందర్భంలో మీరు ఆ రెస్క్యూ ఆపరేషన్స్ రాత్రంతా కష్టపడి క్యాబిన్ నుంచి ఆ బస్ డ్రైవర్ని బయటకు తీయడం కావచ్చు. తర్వాత అక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ వెనకాల భాగం నుజ్జు అయిపోయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పటి వరకు కొంతమందికి గాయాలయ్యాయి, కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందు భాగం అయితే మాత్రం ఎక్కడ నామరూపాలు లేవు. ఎక్కడ దాన్ని ఫ్రంట్ ఫేస్ ఎక్కడ కనిపించట్లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి అచ్యుత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ప్రమాదానికి కారణం ఏంటి ప్రధానంగా? మనోజ్, సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. 2 బస్సులు ఢీకొట్టిన క్రమంలో సుమారు ముగ్గురికి మాత్రము తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనపడింది. మొత్తం నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్ బస్సును వెనుక నుంచి మరొక ఆర్టీసీకి సంబంధించిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ కు వెళ్తున్న ఆ బస్సు బలంగా ఢీకొట్టింది. వెనక నుంచి ఢీకొట్టిన క్రమంలో మొత్తం ఆర్టీసీ బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి ఉంది. డ్రైవరు అందులోనే చిక్కున్నటువంటి పరిస్థితి. వెంటనే ఢీకొట్టిన తర్వాత ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పక్కకి వెళ్లి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టును ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఢీకొట్టిన క్రమంలో కూడా పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక కాస్త కొద్దిగా ముందరికి పోతే మాత్రం అక్కడ ఏదైతే రోడ్డు పక్కన కూడా పెద్ద గుంటలు ఉన్నట్టుంటాయి. వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడ ఆ పండ్ల తోటలు ఉంటాయి. పండ్ల తోటలకు సంబంధించిన నీటిని నిల్వ చేసుకోవడానికి పెట్టడానికి పెద్ద గుంటలు తీసినటువంటి పరిస్థితి. ఒకవేళ కొద్దిగా ఒక 100 మీటర్లు 200 మీటర్ల ముందు పట్లనే దూసుకు వెళ్తే మాత్రము పక్కనే కూడా ఏదైతే మన గుంటలు ఉన్నాయో ఆ గుంటల్లో కూడా ఈ బస్సు పడే అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ 2 బస్సులకు సంబంధించి 63 మంది ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. వెంటనే దానికి సంబంధించిన ఇటు మునగాలకు సంబంధించిన పోలీసులు, దానికి సంబంధించిన హైవే మీద నేషనల్ హైవే 65 నెంబర్ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తం ఎవరైతే ఈ ఆర్టీసీ బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను మాత్రం అతి కష్టం మీద బయటకు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమారు ఒక 2 గంటల వరకు కూడా తీయడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు. అంతసేపు అతను మాత్రం ఆ క్యాబిన్ లోనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. అర్థనాదాలు పెడుతున్నటువంటి విజువల్స్ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఏదైతే శ్రీకృష్ణ ట్రావెల్ బస్సు ఎందుకు సడన్ గా ఈ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది అనేది మీద దర్యాప్తు చేస్తున్నారు. అంటే నిద్రమత్తులో కూడా శ్రీకృష్ణ ట్రావెల్ బస్ చాలా వరకు మనం చూస్తున్నాము. ప్రమాదాలన్నీ ప్రైవేటు బస్సులు కూడా ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వెళ్తున్న క్రమంలో కూడా నిద్రమత్తులో కూడా స్పీడ్ గా పోయిన తర్వాత ఒకసారిగా ఆ నిద్రమత్తులో డ్రైవర్ ఏమన్నా సడన్ బ్రేక్ వేయడా, సడన్ బ్రేక్ వేసిన తర్వాత కూడా వెనుక నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కూడా అదే వేగంతో వస్తుంది. కాబట్టి ఆ ముందులో ఉన్న ఆ బస్సు సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ ఆర్టీసీ బస్సు వచ్చి
ఈ శ్రీకృష్ణ ట్రావెల్ బస్ ను ఢీకొట్టినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే నిద్రమత్తు కారణం ఉంటుండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. దానిలో భాగంగా ముందుల ఏదైతే శ్రీకృష్ణ ట్రావెల్ బస్ ముందుల అక్కడ ఏమన్నా స్పీడ్ బ్రేక్ అంటే నేషనల్ హైవే మీద కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ ఉండవు కాబట్టి ముందులో ఏమన్నా వేరే వాహనాలు ఆగిపోవడం వల్ల ఆ వాహనాలను చూసి ఇతను సడన్ బ్రేక్ వేశాడా, లేకపోతే ముందర ఏమన్నా వన్యప్రాణులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి వస్తున్నప్పుడు సడన్ గా అతను ఏమన్నా బ్రేక్ వేశాడా, బ్రేక్ వేసినప్పుడు ఆ సడన్ గా బస్ అయినప్పుడు వెనుకటువంటి సూపర్ లగ్జరీ బస్సు కూడా వచ్చి అతి వేగంగా వచ్చి ఢీకొట్టిన క్రమంలో మొత్తం కూడా ఇందులో అందరూ నిద్రమత్తులో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో కూడా ఆ ప్రయాణికులు ఉన్నారు, 30 మంది ఇందులో ఉన్నారు. ఇందులో ఒక 30 మంది ఇందులో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఒకసారిగా ముందుకు వచ్చి పడినటువంటి పరిస్థితి. అంటే సీట్లో కూర్చున్న వాళ్ళు ఒకసారిగా సడన్ బ్రేక్ వేయడం, యాక్సిడెంట్ కావడంతో ముందుకు వచ్చి పడిన చాలా మందికి కొంతమందికి చిన్న గాయాలైన వాళ్ళని వెంటనే మునగాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నారు. ఇందులో మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు శ్రీకృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు యాజమాన్యం కానీ ఇటు ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రమాదం ఇంకొక 200 మీటర్ల ముందు జరిగితే మాత్రము పెను ప్రమాదమే జరిగే అవకాశం. అంటే ఇక్కడ ఎప్పుడైతే బస్సు ఢీకొట్టిందో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. కానీ ఒకవేళ అది కొద్దిగా ముందరికి అయితే మాత్రం సడన్ గా ఎదుగున్నటువంటి ఆర్టీసీ బస్సు వచ్చి కూడా మొత్తం ఆ గుంతలో పడే అవకాశం, ఆ గుంతలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ గుంతలో పడే అవకాశం ఉంటుంది. అక్కడ పెను ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటుందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా పూర్తిగా ఇటు దానికి సంబంధించిన మునగాల పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ ఎందుకు సడన్ గా ఈ శ్రీకృష్ణ ట్రావెల్ బస్ ను ఢీకొట్టింది అనేది మొత్తం కూడా చెప్తుంది. మొత్తం దీనికి నిద్రమత్తే కారణం అని కూడా ఒక పోలీసులు ఒక ప్రాథమిక విచారణకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఈ రోజు సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగకపోవడం, ఎవరికి ఎలాంటి పెద్ద గాయాలు కాకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సచిన్ రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగిందో ఊహించుకుంటే ఒళ్ళు గగరపాటు గురవుతుంది. ఎందుకంటే మొత్తంలో కనీసం 60 మంది ఆ 2 వాహనాలకు కలిపి, అంటే 2 వెహికల్స్లో ఆ 2 బస్సుల్లో కలిపి కనీసం 60 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన వెనుక నుంచి వచ్చి ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో 3 తీవ్ర గాయాలయ్యాయి, హాస్పిటల్కి తరలించారు. ఆకుపాముల దగ్గర విజయవాడ హైదరాబాద్ హైవేపై ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు, దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఎప్పుడైతే ప్రైవేట్ బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశారో వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్ ఇరుక్కుపోయారు. క్యాబిన్లో తీయడానికి అతగాన్ని, అంటే ఆ బస్ డ్రైవర్ని క్యాబిన్ నుంచి బయటికి తీయడానికి అక్కడ రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. డ్రైవర్ను బయటికి తీశారు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది. 2 బస్సుల్లో మొత్తం 63 మంది ప్రయాణికులు ఉన్నారు. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లుగా అనుమానం వ్యక్తమవుతూ ఉంది. NH-65 పై జరిగిన ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది, ఉలిక్కిపడేలా చేసింది. బస్సులు ఇరుక్కుపోయిన ప్రయాణికుల్ని సురక్షితంగా బయటికి తీశారు రెస్క్యూ సిబ్బంది. రాత్రంతా శ్రమించి అతి కష్టం మీద కాపాడారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. రైట్